హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూస్ వరల్డ్. బాగున్నారా? సో గాయ్స్, అందరికీ ముందుగా హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి. అందరూ సెకండ్ వీకే చేసేసుకొని ఉంటారు కదా. నాకు ఆ వీక్ కుదరలేదండి, అందుకని నేను థర్డ్ వీక్ చేసుకుంటున్నాను. సో గాయ్స్, ఇదిగోండి నేనైతే అమ్మవారిని రెడీ చేయడం స్టార్ట్ చేసేసాను. ఎవ్రీ ఇయర్ అమ్మవారికి నేను పట్టు చీర కట్టించి రెడీ చేసుకుంటానండి. ఇయర్ ఏంటంటే సింపుల్గా పట్టు బ్లౌజ్తో మంచి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి రెడీ చేద్దాము, క్యూట్గా చిన్నగా రెడీ చేద్దాం అనుకుని అయితే స్టార్ట్ చేసేసాను. సో ఈ అమ్మవారిని రెడీ చేయడం అంటే ఎంత ఇష్టంగా చేస్తానో నేను. యాక్చువల్గా ఫెస్టివల్ అన్నిట్లో కంటే కూడా నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ వరలక్ష్మి వ్రతము. చూసారా గాయస్, అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నాను నేను. ఎలా ఉంది? మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ఒక కామెంట్ చేయండి. సో గాయస్, అమ్మవారిని అయితే ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను. సో ఫాస్ట్గా నేను కూడా రెడీ అయిపోయి వచ్చేస్తాను. సో గాయస్, యాక్చువల్గా అయితే పూజాన్ని పిలిపించి చేసుకుందాము అనుకున్నాను, కానీ మన యూట్యూబ్లో వరలక్ష్మి వ్రతము వీడియోస్ ఉంటాయి కదా, అవి కూడా చూసి చేసేసుకోవచ్చు అని చెప్పి నేనైతే పూజ ఓన్గానే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అలవాటైపోయింది చేయడము. సో యాక్చువల్గా నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే అమ్మ చేసేది చూసేదాన్ని. ఆ తర్వాత నాకు కూడా అలా అలవాటు అయిపోయింది. ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళైతే అమ్మవారిని చేసి రెడీ చేయడం ఇవంతా కూడా అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను. పూజ ఎలా చేసుకున్నానో ఏంటో చూసేయండి. సో గాయస్, ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లాస్ట్గా అందరూ చేయాల్సింది ఏంటో తెలుసు కదా, సబ్స్క్రిప్షన్ గుద్ది ఒక లైక్ ఇచ్చి నైస్ కామెంట్ నా దాకా పంపించండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.